అండి, మీరు ఎప్పుడైనా పచ్చిమిరపకాయ టమాటో దొండకాయ పచ్చడి తిన్నారా? పచ్చిమిరపకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. టేస్ట్ నచ్చిన వాళ్ళు చేసుకొని తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ పచ్చడిని మనం చక్కగా దోశ వేసుకొని దోశలోకి తిన్నా, వైట్ రైస్ వేసుకొని రైస్లో తిన్నా చాలా బాగుంటుందన్నమాట. 2 in 1గా మనం ఈ పచ్చడిని అయితే యూజ్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్లో వాడుకోవచ్చు, రైస్లో కూడా తినొచ్చు. ఎక్స్ట్రాగా మనకి ఇంకొక ఐటమ్ అయితే కలిసి వస్తుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఈ పచ్చడిని మనం 3 to 5 days బయట స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా ఫ్రెష్గా ఉంటుందండి, అస్సలు పాడవదు. ఇంత టేస్టీగా ఉన్న పచ్చడిని దోశలో ముంచుకొని తింటే ఆ రుచే వేరండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. తర్వాత రైస్లో వేసుకొని పచ్చడి కలుపుకొని చక్కగా నెయ్యి వేసుకొని దాని మీద కారపూస వేసుకొని ఇలా చల్లుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంది. బూందీ అన్నం ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇలా రైస్లో చెక్కడీలు చక్కెరాలు కారపూస నంచుకోవడం ఎంతమందికి ఇష్టమో